మహిళా శిశు దివ్యాంగ మరియు వయోవృద్ధ సంక్షేమం. జిల్లాలో అనాథ బాలికలకు కొత్త బాల సదన్ భవనం నిర్మాణంకు 1,34,00,000 రూపాయలు కేటాయించబడినవి. వయోవృద్ధుల వసతి గృహం కొరకు కొత్త భవనం నిర్మాణానికి 50 లక్షల రూపాయలు కేటాయించబడ్డాయి. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ MNRIGS పథకం కింద 2024 ఆర్థిక సంవత్సరంలో 130,64 లక్షల రూపాయలు ఖర్చు చేసి 2,63,000 మంది కూలీలను 59,87,000 పని దినాలు ఉపాధి కల్పించడం జరిగినది. తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేయాలని ప్రభుత్వం ఆలోచనలో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి ప్రారంభించుకున్నాం. ఆర్థిక పురోగతి సాధన లక్ష్యంగా వివిధ పనులకు వెళ్ళే వారికి, విద్యార్థులకు, మధ్యతరగతి మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఈ పథకం ఉపయోగపడుతుంది. పైపెచ్చు ప్రయాణం ఖర్చుల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించిన ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 39,77,469 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు.